హాయ్ అండి, అందరికీ సాయిరామ్ అండి. నేను మీ సాయమ్మ గారిని. అంటే బాబాగారు పెట్టిన పేరండి నాకు అది. నా పేరు వరలక్ష్మి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 ఇయర్ అయింది. మీ అందరికీ తెలుసు, కొంతమందికి అందరికీ తెలియకపోవచ్చు. నేనేదో గొప్ప వ్యక్తిలాగా కాకుండా బాబాగారి పాదరేణువుగా మీ ముందుకు వచ్చాను యూట్యూబ్ ఛానల్ ద్వారా. అయితే 1 ఇయర్ అయిందండి యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఒక 6 నెలలు సాయి సచరిత్ర పారాయణం చేశాను. ఆ తర్వాత ఒక 6 నెలలు గురుచరిత్ర పారాయణం చేశాను భరద్వాజ మాస్టర్ గారిది. చాలా అద్భుతంగా సాగిందండి. మరి మీలాంటి సాయి బిడ్డలు దాన్ని చెప్పాలి. మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మళ్ళీని. ఎందుకంటే సాయి మార్గంలో పయనిస్తూ సాయి సేవలో జీవిస్తూ ఆ ఆనందం ఉందో చూశారు. ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను, అలాగే మీరు కూడా అనుభవించాలి. ఎందుకంటే అది అద్భుతం అండి, అది ఒక ఆనందం. అసలు నిజంగా మనకి ఆనందం కావాలంటే బాబాగారు ఈ పాదాలు పట్టుకోవాలండి. నేను బై బర్త్ చిన్న వయసు నుంచే ఈ యొక్క భగవత్ సేవలో నాకు తెలియకుండానే సాయినాథుల వారు నాకు తోడుగా ఉండడం. నేను చిన్న వయసులోనే ఈ యొక్క భగవంతుని యొక్క పటాలు కానీ ఏదైనా, మా అమ్మగారు చాలా పూజలు చేసేవారండి. బాగా ఆవిడ చేస్తుంటే ఆవిడతో పాటు ఫాలో అయ్యేదాన్ని. చిన్న వయసు, నాకు 5 ఇయర్స్ అట్లా ఉంటాయండి. ఆ జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయండి నాకు. అలాగే అక్కడ మేము ఉండేది విలేజ్ చిన్నప్పుడు. నాకు ఆ విలేజ్లో అది ఎట్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి లంకలకోడేరండి. లంకలకోడేరు నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో వెలివెల అని ఒక ఊరుందండి. అది చాలా విలేజ్, బ్యాక్వర్డ్ విలేజ్, అంటే బాగా వెనకబడిన విలేజ్ అనమాట. అక్కడ నేను జన్మించానండి. మరి జన్మించిన కాడి నుంచి ఆ భగవత్ సేవలోనే అమ్మగారితో పాటు నేను కూడా ఆ సేవలో ఉండడము, ఈ యొక్క భగవంతుని అనుగ్రహాన్ని చవి చూడడం ఆనందదాయకంగా. అది ఎలా ఉండేదంటేనండి, నాకు చిన్నప్పటి నుంచి భగవంతుని దగ్గర కూర్చున్నప్పుడు ఆ పటాలు ఉండేయండి. వెంకటేశ్వర స్వామి పటము, గజలక్ష్మి అమ్మవారి పటము, ఇలా ఉండే మా ఇంట్లో. అమ్మగారు కార్తీక మాసాలు, శివరాత్రి జాగారాలు ఇవన్నీ బాగా విపరీతంగా ప్రతి ఏ నోము అనేది లేకుండా అన్ని నోములు నోసేవారండి. ఆవిడతో మేము యనమండుగురం అండి. 4 తమ్ముళ్ళు, నాకు 2 అక్కలు, 1 చెల్లి. అయినా సరే చూసారా, ఆమె సంతానంలోని ఎక్కువ ఆధ్యాత్మికంగా నేను దగ్గర అవ్వడం జరిగింది. అంటే జన్మ సుకృతం. ఆ తల్లి గర్భంలో ఆవిడతో పాటు నేను అన్ని రకాల పూజలు చేస్తూ చిన్న వయసు నుంచి కూడా నాకు ఏమనిపించేదంటే, అక్కడ కూర్చుని పూజ చేస్తున్నప్పుడు అవును కదా, ఏదో భగవంతుడు అంటున్నారు, దేవుడు అంటున్నారు కదా, దేవుడికి పటంలోనే ఉండిపోతే ఆయన మనతో మాట్లాడేది ఎప్పుడు అనే ఇదిలో నేను అలా ఉండేదండి. నాకు చిన్న వయసు నుంచే. ఎలాగంటే నేను అమ్మవారు ఉంది, గజలక్ష్మి అమ్మవారు, ఆ రూపం అంటే నాకు ఇష్టం. ఆవిడ దగ్గర ఆ స్వామి, వెంకటేశ్వర స్వామి దగ్గర మా ఇంటి దేవుడు, మా కుల దైవము ఆయనేనండి స్వామి. ఇలా అక్కడ కూర్చున్నప్పుడు చిన్న వయసు నుంచే పూజ చేసుకుంటూ దండం పెట్టుకుంటూ అనుకునేదాన్ని అనమాట. అవును, మీరు ఎందుకు మాట్లాడాలి కదా మాతో అనుకునేదానండి. అలా వాళ్ళు మాట్లాడాలి అనుకునే సాధనలోనే నేను వాళ్ళని పూజించడం జరిగింది, నాకు తెలియకుండా. అలాగా పెద్దదాన్ని అయ్యానండి. పెళ్ళయింది, వివాహం అయిన తర్వాత ఆ తర్వాత చాలా నా జీవితంలో భగవంతుడికి ఎంత దగ్గర అయిపోయానంటే అంత దగ్గర అయిపోయానండి. మరి నా జీవిత స్టోరీ చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే ఉంటుంది. మరి మన పరిచయంతో మెల్లమెల్లగా కొంచెంగా మీకు రోజుకి నేను చెప్తూ వస్తాను.
ఎందుకంటే ఇప్పుడు పరిపూర్ణంగా నేను బాబా సేవలో ఆయన ఆశీర్వాదాలతో జీవిస్తున్నానండి, ఆయన పాదధూళినే. మరి అందరికీ అలాంటి ఆశీర్వాదం అందాలి కదా, ఇప్పుడు అందుతుంది కూడా. మరి అలాంటి మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారికి మనందరం దగ్గర కావాలంటే మరి నా నా స్టోరీ కొంత చెప్తాను, అలాగే ఆయన ఆశీర్వాదాలు కూడా మీకు కొంచెం కొంచెంగా విన్నవిస్తూ వస్తాను. అలాగే ఇప్పుడు ఎవరికైనా శ్రీమూర్తులకి కానివ్వండి, ఇతరితర కుటుంబ పరంగా ఎవరైనా ఇబ్బందికరంగా ఉన్నా చెప్పండి. మరి ఆ బాబాగారి ఆశీర్వాదాలు మీకు అందేలా మానవ ప్రయత్నంగా భౌతికంగా ఉండే బాబాగారు, మరి నేను ఆయన సేవలో ఉంటున్నాను. ఆ మహానుభావుని సందేశాల మేరకు మీ అందరికీ కూడా మంచి సందేశాలను అందించే ఒక ప్రయత్నాన్ని ఆ బాబాగారి ఆశీర్వాదంతో చేయాలనే ఒక సంకల్పంతో మీ ముందుకు వస్తున్నానండి. మరి మళ్ళీ రేపు కలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.